పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్ నాయక్. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు, అది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత? ఏంటి అసలు ఏం నిర్ణయించబోతున్నారు అనిపిస్తుంది? అన్నయ్యగో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు దాటింది. మొన్న డిసెంబర్ 9 నుంచి వాళ్ళ యొక్క పరిపాలన 2 years దాటింది. కేసీఆర్ గారు కూడా వాళ్ళకు 2 సంవత్సరాలు సమయం ఇద్దాము, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము, చూసిన తర్వాతనే క్షేత్రస్థాయిలో మనం పనిచేద్దామని చెప్పేసి ఆయన కూడా కామ్గా ఉన్నారు. ఎక్కడ కూడా టంగ్ స్లిప్స్ కావడం కానీ, ఎక్కడ కూడా వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, ఎక్కడ కూడా అట్లాంటి ప్రయత్నాలు జరగలేదు. కాబట్టి అందులో భాగంగా ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతే ఉన్నాయో, ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేసిన దాఖలాలు లేవు. 2 years దాటిన తర్వాత మాకు ఒక స్పష్టమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అండగా నిలబడాలి కాబట్టి, వాళ్ళ కోసం కొట్లాడాలి కాబట్టి, వాళ్ళ కోసం నిలబడాలి, అడగాలి కాబట్టి ఇలా కేసీఆర్ గారు బయటకు వస్తూ ఉన్నారు. రేపటి రోజున వాళ్ళ యొక్క కేసీఆర్ గారి కార్యాచరణ రూపొందిస్తారు. మా యొక్క మెంబర్షిప్ డ్రైవ్ కానీ, ఆ తర్వాత కమిటీలు కానీ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి నిత్యం కొట్లాడతారు, వాళ్ళ ప్రజల పక్షాన నిలబడతారు కేసీఆర్. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2వ స్థానానికి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ, ఎట్లా చూస్తారు? 2వ స్థానం ఏందన్నా, వాళ్ళకు వణిగినాయి. నువ్వు గమ్మత్తున్నావు. వణిగినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఎందుకు వణిగినాయనంటే, ఆ గాడిదలు మేము బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కాన్సెన్స్లో కూడా 1-2 గెలిచినాయి వాళ్ళు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా సగానికి ఎక్కువ గెలిచినాయి అన్న, సగానికి ఎక్కువ గెలిచినాయి. బీఆర్ఎస్ పార్టీ 2018లో గవర్నమెంట్ వచ్చినప్పుడు మా యొక్క ఓట్ షేర్ 37%. ఇవాళ అదే తరహాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ 34% వచ్చిందన్న. ఎక్కడ తగ్గింది బీఆర్ఎస్ పార్టీ? వీళ్ళకు వణుకుతా ఉన్నాయి లోపల. అందుకోసమే కదా వాళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పోస్ట్పోన్ చేసింది. మేము మళ్ళీ ఏదో శాసనసభలో దాని గురించి తీర్మానం చేస్తాము, దాని గురించి అడుగుతాము, మాట్లాడతామని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఉండాలి ఈయనకు, సిగ్గు శరం ఉండాలి. ఈయనే కదా కాలికి బల్పం కట్టుకుని ఊరు వాడవాడ తిరిగిండి, ఇలా సభలు పెట్టిండు కదా, నాకు ఓటేయండి, మా వాళ్ళకి ఓటేయండి అని అంటే చెప్పు తీసుకొని కొట్టినట్టు చేసి జనాలు. సిగ్గుండాలి. బీఆర్ఎస్ పార్టీ బాజాప్తగా బీఆర్ఎస్ పార్టీ తోటే ఉన్నారు జనాలు. ఇండిపెండెంట్లు 1500 మంది ఇండిపెండెంట్లు వెళ్తే దాంట్లో 800 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. మరి వాళ్ళు మా వాళ్ళు కాదా అన్న? ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ తగ్గలేదు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదు. వాళ్ళ కొడుకులను నువ్వు చూడన్నా, ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎన్నికలు పెట్టమను, ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళకు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అయినప్పటి నుంచి పార్టీకి కొంచెం కష్టకాలం వచ్చింది. రేవంత్ కి సరితూగట్లేదు కేటీఆర్ అని అంటున్నారు, ఏం చెప్తారు అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో 99 సీట్లు కొట్టిండన్న. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్లో 88 సీట్లు వచ్చినాయన్న. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ బై ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే కేటీఆర్ కి కలిసి రావట్లేదు అని అంటున్నారు. అంత లుచ్చ మాటలు గవానీ కానీ, ఒకటి నువ్వు మరి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీ యొక్క సొంత మహబూబ్ నగర్ జిల్లాలో నువ్వెందుకు ఓడిపోయినవరా బై? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీకు సంబంధించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో ఎందుకు ఓడిపోయినావు అంటారా? మేము సిగ్గుండాలి కదా నీకు. ఈ అంత కొడుకులో ఎవరు లేరన్న. స్వయాన అన్న నేను ఒక బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిని. నా ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నా, నా పక్క ఊళ్ళో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నా. ఇదే రేవంత్ రెడ్డి వారి ఊళ్ళో గెలిపించుకున్నాడు, కానీ పక్క ఊర్లో మరి బీఆర్ఎస్ గెలిచింది. సిగ్గుండదా నీకు? ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావా నువ్వు? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీ పక్క ఊళ్ళోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి దాని గురించి మాట్లాడు. కేటీఆర్ గారి మీద విపరీతమైన ప్రజాదరణ పొందుతుంది కాబట్టి, విపరీతమైన ఆయన మీద జనాలకు ఒక రకమైన హోప్స్ పెరుగుతుంది కాబట్టి, రేపటి రోజున భవిష్యత్తు ఎవరిదైనా ఉన్నది అని అంటే అది కేటీఆర్ కనబడుతుంది కాబట్టి ఆయనను టార్గెట్ చేసి మాట్లాడే క్రమం ఒక దురాలోచన వస్తుంది తప్ప వేరేది ఏది లేదన్న. ఏ ఊరికి పో, ఏ వాడకు పో, ఏ గల్లీకి పో, కేటీఆర్ అంటున్నారు. ఎక్కడికి పో, ఈవెన్ అర్బన్లకు పో, రూరల్లకు పో, కేటీఆర్ అంటున్నారు. ఎందుకు అంటే ఏ ఒక్క విషయం వచ్చినా, లగచర్ల విషయం వచ్చినా కేటీఆర్ కొట్లాడిండు. సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా కేటీఆర్ కొట్లాడిండు. అదేవిధంగా రైతులకు రావాల్సిన రుణమాఫీ మీద కూడా కేటీఆర్ కొట్లాడిండు. అదేవిధంగా నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అంటే ఈయన పక్షంలో వాళ్ళ కోసం నిలబడ్డది కూడా కేటీఆరే. అక్రమమైన కేసులు పెట్టి జైళ్ళలో కూర్చోబెడితే కూడా కేటీఆర్ గారే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి
ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆపద వచ్చినా నిలబడేది కేటీఆర్ గారు అనేది క్లారిటీ తోటి జనాలు ఉన్నారు. అందులో భాగంగానే నాకు నన్ను మించిపోతుంటే కేటీఆర్ అనే దురదృష్టంతో ఈ కొడుకు ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప జనాలు క్లారిటీ ఉన్నదన్న, జనాలకు పిచ్చ క్లారిటీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు కొంతమంది పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో మీలాంటి యూత్ లీడర్స్ ని ఎదగనిచ్చే ప్రయత్నం చేయట్లేదు, అందువల్లనే సమన్వయం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. అంటే సమన్వయం ఉందా మీకున్న మీ పార్టీలో సీనియర్స్ కి? 100% సమన్వయం ఉంటుంది అన్న, ఎందుకు ఉండదు? 100కు 10,000% సమన్వయం ఉంటది. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఎక్కడో కామన్ మ్యాన్ గా ఉండేటోని ఇవాళ ఈ స్థాయిలో వచ్చి నన్ను ఈ స్థాయిలో ప్రోత్సహించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లే. అట్లాంటి అపోహలు అట్లాంటి ఏది లేదన్నా. 100కు 10,000% కొత్త పాత అని అందరిని కలుపుకపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు రాసి పెట్టుకోండి అన్న. నా గాడిద కొడుకులు యువకులకు అవకాశం ఇవ్వలే, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్న. ఉస్మానియా యూనివర్సిటీలో బాలక సుమన్ కానీ యాదర్ కిషోర్ కానీ వందలాది మంది కార్పొరేషన్ చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ యువకులకే చేసిందన్న. అదే విధంగా నువ్వు ఎక్కడ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్లను కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. స్థానిక సంస్థలలో కూడా యువకులకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప ఈ గాడిద కొడుకులు ఎవరు కూడా చెయ్యలేదు, చెయ్యబోరు కూడా. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఏమున్నదన్న, వాళ్ళ కుటుంబం రావాలి, వాళ్ళు బాగుపడాలనే చూస్తారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఇలాంటి ఎక్కడ కూడా సాహసం చేయలే, బీఆర్ఎస్ పార్టీ చేసింది. మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి అని, ఇప్పటి వరకు కూడా స్టాటిస్టిక్స్ తీసుకోండి. అదే మా ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి కారకులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారులు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ ఒక్కరికైనా నువ్వు నామినేటెడ్ పదవి ఇచ్చినావా నువ్వు? ఏ ఒక్కరికైనా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావా నువ్వు? ఏ ఒక్కరికైనా కమిషనర్ చైర్మన్ ఇచ్చినావా నువ్వు? ఏ ఒక్కరికైనా కనీసం మెంబర్గా ఇచ్చినావా నువ్వు? ఇయ్యలే. ఈ దున్నపోతులు ఇలా మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి యువకులకు ప్రోత్సహించిన పార్టీ ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ అన్న.